ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కురప్రోలు జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటడం, పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు, ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేసిన అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఔషధ గుణాలు కలిగిన పండ్లు జాతి పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని కోరారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె ప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరంగా ఒక ఆక్సిజన్ హబ్ వలె తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకు ఇటు అధ్యాపకులు అటు విద్యార్థులు సహకరిస్తున్నారని వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంస్థను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి పక్షుల యొక్క పెంపకం గురించి, పిచ్చుకలను కాపాడడం గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. పిచ్చుకలు మన పర్యావరణంలో భాగం. మరి పిచ్చుకలు ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా ఇంటి చూరుల్లో గుడ్లు పెట్టుకుని పిల్లలు చేసుకుని ఉండేవి. ఇప్పుడు మారుతున్నటువంటి మరి జీవన పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా తాటేకల నుంచి స్లాబ్ ఇళ్లలోకి మారడం వలన పిచ్చుకలు చాలా వరకు కూడాను అంతరించిపోయాయి. మీరు చూడండి, ఒక్కసారి గుడి కట్టేటప్పుడు గుడిలో పావురాలు ఉండటం కోసం ఖాళీ ఉంచేవారు. ఎక్కడ గుడి కట్టినా మీరు చూడండి, పూర్వం నుంచి కూడాను గుడి కట్టారంటే గుడిలో పావురాలు ఉండటానికి పైన ఖాళీ ఉంచేవారు. పావురాలు అందులో గుడ్లు పెట్టుకుని అక్కడ జీవిస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ విధానాలన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. అలా కాకుండా పక్షుల్ని మనం కాపాడుకోవడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి పంట మీద వచ్చేటువంటి చీడపీడలను కూడా తిని ఒక మంచి మనకి పర్యావరణాన్ని కాపాడడంలో కూడా ఈ పిచ్చుకలు అనేవి మనకి సహాయపడుతున్నాయి. ఒకసారి పట్టుకోండి మాస్టర్. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఈ పంటకు వచ్చేటువంటి దీని మీద వాడేటటువంటి పురుగులు కానీ, దోమలు కానీ పిచ్చుకలు తింటాయన్నమాట. పిచ్చుకలు తిని సహజ సిద్ధంగానే ఈ క్రిమికీటకాలు పెరగకుండా మనకు కాపాడుకోవడం జరుగుతుంది. ఆ పిచ్చుకలే లేకపోవడం వల్ల రైతులు మన పొలాల మీద కొట్టేటువంటి పురుగు మందుల వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. పూర్తిగా మనకి చాలా వ్యాధికారమైనటువంటి క్రిములన్నీ కూడా ఆహార పదార్థాలను పాడు చేస్తూ మన యొక్క ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ నడుకోవాలి. వాటిని సంరక్షించుకోవడం కోసం మనం కృత్రిమంగానే సరే కొన్ని ఏర్పాట్లు చేయాలి. వాటికి కావాల్సినటువంటి నీటిని తప్పనిసరిగా స్లాబ్ మీద కానీ ఇంటి దగ్గర కానీ పెట్టడం ద్వారా వాటికి కావాల్సినటువంటి నీరు, ఆహారం కూడా దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడాను తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంలో మరి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ టీం మెంబర్స్కి, మరి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జేవి రత్నం గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి మరి పక్షుల్ని పెంచడంలో మనం అందరం కూడా తోడ్పడాలని చెప్పని, పిల్లల్లో ఈ అవగాహన కలిగినట్లయితే కనుక రాబోయే రోజుల్లో దాన్ని కాపాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. చిన్నారేనండి. మరి స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు రత్నం గారు పాఠశాలకు విచ్చేసి మరి పిల్లల్లో మొక్కల పెంపకము గురించి అవగాహన కలిగజేశారు. అలాగే పక్షుల యొక్క ఆవశ్యకత, పక్షులను ఏ విధంగా పరిరక్షించుకోవాలా, పక్షులు అంతరించిపోతే జీవ వైవిధ్యం ఏ విధంగా దెబ్బతింటుందో మరి చక్కగా పిల్లల్లో అవగాహన కలగజేశారు. మరి ఈనాడు మీ అందరికీ తెలుసు, మరి మేము చిన్నప్పుడు మా సార్ చెప్పినట్టు అప్పుడు అన్నీ కూడా కమ్మలి నుండి మేము సెలవు వస్తే నిచ్చెన వేసుకొని ఈ పక్షులు ఈ పిచ్చుకలు పట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళు అన్నమాట. మాకు ఒక ఆట ఉండేది. మరి ఈ పక్షులు వల్ల మీ అందరికీ తెలుసు ఈనాడు పంటలు ఏ విధంగా తెగుళ్ళకు గురవుతున్నాయో, అనేక రసాయనిక మందులు వాడడం వల్ల ఎక్కువగా ఈ పక్షులు లేకపోవడం వల్ల ఏంటంటే గతంలో పక్షులు ఉండేవి. ఆ గోరలని
పిచ్చుకలు, గోరలు, తర్వాత ఇంకా రకరకాల పక్షులు ఉండేవి. అవి ఏం చేశారంటే అవి పక్షులు పంట మీద ఏవైనా సరే పురుగులు ఉంటే ఆ పురుగులన్నీ కూడా ఏరుకొని తినేవి. దానివల్ల ఏముందంటే జెడ్పీహెచ్ఎస్ కొరిప్రోలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా హెడ్ మాస్టర్ మరియు మా స్కూల్ స్టాఫ్ కలిసి మాతో ఒక మొక్క నాటించారు. అందరూ అలాగే నాటండి, ఎవరు మొక్కల్ని నరకవద్దు. తర్వాత పక్షులకు గూళ్ళను కూడా ఏర్పాటు చేశారు, ధాన్యం కుంచులను కూడా ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలు. వివేక్, జెడ్పీహెచ్ఎస్ కొరిప్రోలు 9th క్లాస్ నేను చదువుతున్నాను. మా స్కూల్లో మొక్కలు నాటుతున్నాము, అందరూ నాటండి, ఎవరు మొక్కలను నరకవద్దు. పక్షులకి గూళ్ళు పెడుతున్నాము, ధాన్యం కంకులు పెడుతున్నాము, అందరూ పెట్టండి, వీలైతే ప్రేమించండి, చెట్లను ఎవరు నరకవద్దు. ఈరోజు కురుప్రోల్ జూనియర్ కాలేజీలో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అందరితో కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుకలను పరిరక్షించడం, అలాగే ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాల పక్షులకు ఆహారం అందుబాటులో ఉంచడం, నీటి వసతి పక్షుల కోసం ఏర్పాటు చేయడం. ఈ కాలేజీ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆశ్రమం తరహాలో మొత్తంగా పండ్ల తోటలు, ఔషధ మొక్కలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే పక్షులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు పెంచాలన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఏడాది ఇక్కడ కనీసం ఏమి లేదన్నా ఒక 1000 వరకు మొక్కలు నాటి పెంచాలనే ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ.